శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం. ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టిన తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవటం సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తిభవించిన శ్రీరాముడని తెలిపాడు. రామాయణ గాథను సంక్లిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. అక్కడి నుండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి. గంగానది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. తమసా నది మంచివాని మనసు వలె స్వచ్ఛంగా ఉంది. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది. వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేల కూల్చాడు. అది నెత్తురోడుతూ విలువిలాడుతూ ప్రాణాలను విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా మనీషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతీ సమహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. అననైతే అన్నాడు, కానీ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ. కానీ క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుతిరగడం లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడటానికి ఆశ్రమానికి వచ్చాడు. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచ పక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. మనసులో మా నిషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వుతో చిందిస్తూ, ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే. ఇది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సు అనుష్టప్ ఛందస్సు లోనే శ్రీరామచరితను రాయమని ఆదేశించాడు. నారదుడు స్పష్టంగా వివరింపని రామకథ రహస్యాలు కూడా స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. అయోధ్య నగరం సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. అందులోనిదే అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించటానికి సఖ్యం కానిది. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు. మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. వశిష్ఠ, వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలగుగా గల 8 మంది మంత్రులు ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు. యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని కుంగతీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు, గురువులతో సమావేశమయ్యాడు.
మనసులోని మాట చెప్పాడు. వారు తదాస్తు అన్నారు. మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించారు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొని వచ్చారు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు. ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. ఇదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మవర ప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడన్నారు. ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు. ఋషులు, యక్షగంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు. బ్రహ్మ దేవతలతో, రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల అతనికి చులకన భావం, అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్రధారి అయి వచ్చాడు. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. వరగర్వం చేత కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడుగా అవతరించమని అభ్యర్థించారు. దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయమిచ్చాడు. ఆశ్రితవత్సలుడు. అందరూ పూజలందుకొని అంతర్ధానమయ్యాడు. దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది. దాన్ని దశరథునికి అందించాడు. ఈ పాయసం సంపదలనిస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అన్నింటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు. పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి. అతని మనసు ఆనంద తాండవం చేసింది. దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంపాడు. సంవత్సర కాలం గడిచింది. చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సంద్రమైంది. రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. వేదశాస్త్రాలను అభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞాన కనులయ్యారు. సద్గుణాలకు ఆటపట్టైనారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. రాముడు ఎప్పుడు తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బహిప్రాణం. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు. కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యారు. తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు మహా తేజశాలి అయిన విశ్వామిత్ర మహర్షి. సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడతడు. దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు. అతిథి దేవో భవ, అతిథి మనకు దేవునితో సమానం. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు గావించాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు గల కారణాన్ని అడిగాడు. తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడివి, నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకొన్నాడు. విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. దానిని ఆచరించమన్నాడు. ఆడిన మాట తప్పవద్దన్నాడు. అసలు విషయం చెప్పాడు. ఓ రాజా, నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను. కానీ మారీచ, సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి
ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరుస్తూ విఘ్నాలు కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి, శపించడానికి శక్తి ఉన్నా యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని. అంటే ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదన్నమాట. అందుకు సత్యపరాక్రముడు, శూరుడు అయిన శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపు. అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామదేవాది మహర్షులకు తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు. ఆ మాటలు వింటూనే దశరథుని గుండెల్లో రాయి పడ్డది. చేతులు జోడించి, మహర్షి, నా రాముడు 16 ఏండ్లు కూడా నిండనివాడు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు. కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతకా కావాలంటే ధనుర్బాణపాణినై నేను మీ వెంట వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. నా నోముల పంట రాముడు. ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారని అడిగాడు. విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, పౌలస్త్య వంశజుడైన విశ్రవసుడనే ముని కుమారుడు రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు కలవాడు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడైంది. ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది అల్పంగా తోస్తున్నది. అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు. మారీచ, సుబాహులు ఇతని చేత ప్రేరితుల యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారని అనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కొనటానికి నా చిన్ని పాపన్ని పంపను. నేను కూడా యుద్ధ విషయంలో అశక్తుడనని పలికాడు. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇచ్చిన మాట తప్పడం మే ఇంట వంట లేదు. నీవందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళతాను. మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకోని వానికి ధర్మ కార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. వివిధాస్త్ర ప్రయోగ దక్షుడైన విశ్వామిత్రుని వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శృతిమెత్తగా సూచించాడు. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు. రామలక్ష్మణులను పిలిపించాడు. కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు. విశ్వామిత్రుడి వెంట ధనుర్ధారి అయ్యే రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరయూ నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తర్వాత రామ లక్ష్మణులకు బల, అతి బల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులుండవు. రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్న, ఏమరపాటులో ఉన్న రాక్షసులేమీ చేయలేరు. ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారుండరు. రాముడు గురు సేవలో నిమగ్నుడయ్యాడు. విశ్వామిత్రుని పాదాలొత్తాడు. సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్నిస్తుంది కదా. సరయూ నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేలుకొలుపుతూ పలికాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ, తూర్పున ఉషఃకాంతులు ప్రసరిస్తున్నాయి. నిద్రలేచి నిత్య కర్మలను ఆచరించమన్నాడు. గురువాక్యం శిరసావహించాడు రాముడు. లక్ష్మణునితో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది. సరయు, గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడి విశేషాలను గురుముహత తెలుసుకున్నారు. జ్ఞానాన్ని పొందటంలో నిరంతరం అప్రమత్తులై ఉండటం ఉత్తమ విద్యార్థుల లక్షణం. ప్రయాణం సాగుతున్నది. మలద, కురుష అనే జనపదాలను చేరుకున్నారు. ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఆ ప్రాంతాలు ధనధాన్యాల సమృద్ధిని కలిగి ఉండేవి. కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమెతో పాటు ఆమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఆ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు. దుష్టురాలైన తాటకను వధించమని రామునితో
అన్నాడు విశ్వామిత్రుడు. ఒక్క క్షణం రాముడు మౌన ముద్ర దాల్చాడు. రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు. స్త్రీని ఎలా చంపాలని సంశయం వద్దు. అధర్మపరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యమును ఉపదేశించాడు. వెంటనే రాముడు దృఢ నిశ్చయుడై అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనా శక్తిని చాటాడు. అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వధకు ఉద్యుక్తుడైనాడు. వికృతాకారంలో విరుచుకు పడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. తాటక ఆవేశం రెండింతలైంది. తాను కనబడకుండా వాళ్ళపై రాళ్లవాన కురిపిస్తున్నది. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. సంధ్యాకాలం సమీపిస్తున్నది. ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు. అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఎదుర్కోవడం కష్టం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది బాణప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలను వదిలింది. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేముంది, శిష్యుడు పొందలేనిదేమిటి? రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి. రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువు గారికి యజ్ఞ దీక్షను స్వీకరించమని ప్రార్థించారు. మన్నించాడు మహర్షి. యజ్ఞ దీక్షితుడయ్యాడు. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు. 5 రోజులైంది. కంటి మీద కునుకే లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ట ఉండాలి ఎవరికైనా. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుండి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇది రాక్షసుల రాకకు సూచన. మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు సీతేషువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసుల భరతం పట్టాడు. రాక్షస బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు? మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. ఇంకా ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించమన్నారు. విశ్వామిత్రుడు, ఓ రామ, మిథిలా నగర ప్రభువు పరమ ధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు. మనం అక్కడికి వెళదాం. అక్కడ అద్భుతమైన ఒక మహాధనస్సుంది. నీవు చూడవచ్చునన్నాడు. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు. మునిని అనుసరిస్తూ మిథిల వైపుగా ముందుకు సాగుతున్నారు. అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి. రాముడు కోరిక మేరకు తమ వంశపుట్టు పూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు. ఆ రాత్రి శోణా నది తీరంలో విశ్రమించారు. మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు. స్నానాలాచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు. గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు. వినిపించాడు విశ్వామిత్రుడు. జిజ్ఞాసువులైన శిష్యులు, విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా? పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. అందుకు ఒకటే మార్గం ఉంది. సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపచేయటం. కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపటం ఒక పట్టాన జరిగే పనేనా? ఆయన దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు. భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది. భగీరథుని వంశంలోని వాడే రాముడు.
గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉన్నది. తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవటం, పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులుండాలో తెలుపడం, పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. అయినా ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు. ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం. మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అది పాతదైన అందంగా అగిపిస్తున్నది, కానీ జనసంచారమే లేదు. ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు. అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. మహాతపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదగ్రుడయ్యాడు గౌతముడు. వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. ఎవ్వరికీ కనపడకుండా ఉంటావన్నాడు. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజ రూపాన్ని పొందుతావన్నాడు. రామ, గౌతమాశ్రమంలో కాలు మోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది. ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. వారి సత్కారాలు అందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు. మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు. మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. తన తల్లిని ఉద్ధరించినందులకు కృతజ్ఞతాంజలులు సమర్పించాడు. మహాతపశాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు. మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులకు ఆహ్వానించాడు. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ప్రసిద్ధులైన వీరులు. మీ దగ్గర ఉన్న ధనుస్సును చూడాలనుకుంటున్నారు. దాన్ని చూపించండి, శుభం జరుగుతుంది, వాళ్ళ ముచ్చట తీరుతుందన్నాడు. అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనుస్సును చరిత్రను వివరించాడు. యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని, నాగటి చాలున దొరికినందువల్ల ఈమెకు సీత అని పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన అభిమతాన్ని వెలిపుచ్చాడు. శివధనస్సును ఎక్కపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సు ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని, ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారన్నాడు. ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు, దీర్ఘకాయులైన 5,000 మంది అతి కష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు. ధనుర్విద్యయందు ఆరితేరిన రామును చేయి సోకినంతనే ఆ ధనస్సు వంగింది. వింటినారిని సారించాడు. వేల కొలది సదస్సులు ఆశ్చర్యంతో మునిగిపోయారు. అల్లే తాడును అకర్ణాంతంగా లాగాడు రాముడు. పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ వీళ్ళు పెళ్ళున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్ఛపోయారు. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపటానికి సంసిద్ధుడయ్యాడు. దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు. అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు. జనకుడు తన కుమార్తెలైన సీత, ఊర్మిళలను రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని భరతునకు, శృతకీర్తిని శత్రుఘ్నునకు ఇచ్చి వివాహం జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ, జనక మహారాజులకు వీడ్కోలు పలికి హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. తర్వాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు.
గండ్రగొడ్డలిని ధనుర్బాణాలను ధరించాడు. ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు. పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు. అప్పటి నుండి క్షత్రియ నిర్మూలానికి కంకణం కట్టుకున్నాడు. 21 సార్లు భూప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేశాడు. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సు నెక్కిపెట్టమని సవాలు విసిరాడు. సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు. ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. బాలకాండం సమాప్తం. తదుపరి అయోధ్యకాండం.